కోరిన కోరికలు తీర్చాలంటూ ఆపద ముక్కుల వాడిని వేడుకునే భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇవ్వడం ఒక ఆనవాయితీ. అయితే స్వామికి నిలువు దోపిడీ ఏమో కానీ తిరుపతికి వచ్చే భక్తులను టికెట్ ఛార్జీలతో విమానయాన సంస్థలు నిలువున దోచేస్తున్నాయి అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఛార్జీలను నియంత్రించాలని ఇటు భక్తులు అటు ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి మహానగరాల కంటే తిరుపతికే విమాన టికెట్ ధర అధికంగా ఉంటోంది. దేశీయంగా విమాన ప్రయాణ టికెట్ ధర 10,000కు మించి ఉందన్న అభిప్రాయంతో ఉన్న ప్రయాణికులు హైదరాబాద్, తిరుపతి మధ్య ఉన్న ఛార్జీలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రయాణ దూరం 500 కిలోమీటర్ల మేర ఉన్న హైదరాబాద్, తిరుపతి మధ్య విమాన ఛార్జీ మాత్రం 12,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉండటం ఏంటని విమానయాన సంస్థల దోపిడీని ప్రశ్నిస్తున్నారు. ఒక గంటలో ప్రయాణం చేస్తే సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో 3,000-4,000 రూపాయలు ఉండే ఈ ఫ్లైట్ టికెట్ ధరలు అర్ధాంతరంగా ఈ ప్రభుత్వం పెంచి దాదాపు 6,000-7,000 రూపాయలు టికెట్ ప్రైస్ పెంచడం జరిగింది. మరి సామాన్య ప్రజలకు కావచ్చు, అంటే ఏదైతే గవర్నమెంట్ ఆశిస్తూ ఉందో మధ్యతరగతి సాధారణ ప్రజలను కూడా ఫ్లైట్ ఎక్కేయాలని ఒక ఆలోచనతోటి ఉన్నదో అది సాధారణ ప్రజలకు అమ్మని ద్రాక్షలాగానే ఉంటా ఉన్నది. దయచేసి ప్రభుత్వం మళ్ళొకసారి గవర్నమెంట్ కావచ్చు, మిగతా కావచ్చు, ఈ యొక్క మళ్ళొకసారి దాన్ని సమీక్షించుకోవాలి. ఇంతకుముందు టూ అండ్ ఫ్రో కలిపి 6,000లో వచ్చేసే వాళ్ళము. ఇప్పుడు ఒక వేకే 9,000 అంటే అది చాలా కష్టము. దీని విషయంలో ఒకసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే తిరుపతి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. సో మీరు దాంట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి టికెట్ ప్రైసెస్ తగ్గిస్తే విల్ బి వెరీ హ్యాపీ అండి. ఇదే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. దేశంలోని పలు మార్గాల ప్రయాణ ఛార్జీలతో పోలిస్తే తిరుపతి, హైదరాబాద్ మధ్య ఛార్జీలు అధికంగా ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు. ఛార్జీల భారంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దోపిడీకి గురవుతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 6,000 నుంచి 7,000 లోపల టికెట్ ఉంటా ఉంది. బెంగళూరు నుంచి 6,000కు దొరుకుతా ఉంది ఢిల్లీకి. వీటి మధ్య డిస్టెన్స్ చూస్తే దాదాపు 1,600 నుంచి 1,700 కిలోమీటర్ల పైన ఉంటుంది. కానీ తిరుపతి నుంచి హైదరాబాద్కి 500 కిలోమీటర్లు అందుకన్నా లోపే ఉంటుంది ఎయిర్ డిస్టెన్స్ తీసుకుంటే. దీనికి సాలీన 9,000 నుంచి 16,000 మధ్యలో టికెట్ వసూలు చేస్తున్నారు. అందులో ఎప్పుడైనా ఖాళీ ఉంటుందంటే ఎప్పుడూ ఖాళీ ఉండదు. టికెట్లు కూడా దొరకని పరిస్థితి తిరుపతి, హైదరాబాద్కి ప్రయాణం చేయాలంటే. సో దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా విమాన సర్వీసులని పెంచాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విమానయాన సంస్థల ధరల దోపిడీపై చర్యలేవి అంటూ తన లేఖలో ప్రశ్నించారు ఎంపీ గురుమూర్తి. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 మధ్యకాలంలో 11,84,355 మంది ప్రయాణికులు, 13,367 విమాన రాకపోకలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు పెద్ద విమానాలు కాకుండా చిన్న విమానాల వినియోగంతో విమాన ప్రయాణ ఛార్జీలు పెరుగుతున్నాయని లేఖలో వివరించారు. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ యూడీఏఎన్ పథకం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా సాలీనా ఒక సంవత్సరానికి హైదరాబాద్ నుంచి తిరుపతికి 12 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా విమానాలు పెంచకపోవడం, అలాగే విమానయాన ఛార్జీలు విపరీతంగా పెంచేయడం ప్రధాన సమస్యగా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఉన్నటువంటి పెద్ద విమానాలు తీసేసి స్మాలర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వేసి తద్వారా కృత్రిమ కొరత ఇంకా సృష్టించి ఇంకా ఎక్కువ ఛార్జీలని భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. దేశంలో విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతుంటే విమానయాన సంస్థలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.